తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఊహించని రీతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేయగా 2 ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంటుండగా రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని, స్పీకర్ నిర్ణయం కంటే ముందుగానే వారిని చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలనే కృత నిశ్చయంతో రేవంత్ సర్కార్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరగా తాజాగా జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మరో 10 మంది కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 35 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా అందులో 22 మందిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయినట్లేనని, దీంతో పక్కా లెక్కలతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ సందర్భంలోనే 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలున్నాయి. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 30వ తేదీలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు. సో స్పీకర్ వారిపై వేటు వేసే కన్నా ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రాసెస్ ను కాంగ్రెస్ పూర్తి చేయాలని ప్లాన్ వేసిందట. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై అధికార పార్టీ నజర్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు విలీనం సంప్రదాయాన్ని కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వైఖరి అవలంబించి బీఆర్ఎస్ ను సైలెంట్ గా దెబ్బకొట్టనున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై అప్రమత్తమైన కేసీఆర్ పార్టీని వీడాలని ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి ఏ అడ్డు ఉండదని స్పీకర్ కూడా రేవంత్ సర్కార్ కు అధికారిక గుడ్ న్యూస్ చెప్పొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.